ఒరిజినల్ జెరాక్స్ కాపీలు ఈరోజు చాలామంది జెరాక్స్ సేవకులు వచ్చేస్తున్నారు. చాలామంది ఏ సేవకులు? జెరాక్స్ సేవకులు. జెరాక్స్గా నేను ఎన్నుకోవాలా. ఒక ఆయన ప్రసంగం చేసి ఆయన ప్రసంగం విని ఆయన ఎట్ట మాట్లాడతాడు అట్నే మాట్లాడతాడు ఈ బుద్ధి లేనోడు. కొంచెమైనా మార్పు ఉండవల్ల ఆయన నీలిగి ప్రసంగం చేసి ఈడు కూడా నీలిగి ప్రసంగం చేస్తాడు. ఆయన ఇలా పాట పాడితే ఈయన కూడా అలాగే పాడతాడు. అనుకరణ అంటారు దీన్ని. అనుకరణ సేవకుడుగా దేవుడు నిన్ను పిలవాల. నీకంటే దేవుడు ఒక ప్రత్యక్షత ఇచ్చి ఉండాలా. నీకంటే దేవుడు ఒక బయలుపాటు ఇచ్చి ఉండాలా. హల్లెలూయా. ఈరోజు అది ఉండాలంటే నేను దేవుడు ఎన్నుకున్నాడంటే అనుకరణ చేసేది కాదు. పెద్ద సేవకులు వాక్యం వింటున్నావు కాదని చెప్పాల. అయితే నీ అనుకరణ ఎలా ఉంది ఈరోజు? ఆయన బొంబాయి గురించి ఉదాహరణ చెప్తే ఈయన కూడా బొంబాయే చెప్తాడు ఉదాహరణ. అమెరికా నోటు నీ కాటేసి దాన్ని మార్చుకోవడం తెలియదు, అట్నే మార్చుకుంటా. ఏమ్మా, అమెరికా నోటు ఇక్కడ చెల్తుందా? చెల్తుంది అమెరికా నోటు? ఏం చేయాలి దాన్ని? నువ్వు ఏం చేయాలి దాన్ని? నీ డబ్బుగా మార్చుకోవాలా, నీ రూపాయలుగా మార్చుకోవాలా. అలాగనే బయట సేవకుల ప్రసంగాన్ని ఈ సేవకులు ఇది బయట వాళ్ళు ఆల్రెడీ వర్తమానాలు కూడా అట్టే తగలబడ్డారు. ఈరోజు ఆయన ఎట్ట ప్రీచ్ చేస్తాడో అట్టే ఊగేది, అట్టే ఊపేది, అట్టే ఎగిరేది, అట్టే గెంతేది. ఎవరు అభిషేకం పొందుకున్నావు నువ్వు? దేవుడి అభిషేకం పోసుకున్నా పాస్టర్ అభిషేకం పొందుకున్నావు నువ్వు? నువ్వు పాస్టర్ అభిషేకం పోసుకుంటే నువ్వు ఎట్లా సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళవు? నీకంటూ నీ సంఘానికి ఒక ప్రత్యక్షత ఉండాలా. నేను వింటా చాలామంది సేవకుల ప్రసంగాలు. వాళ్ళలాగా ఇమిటేషన్ చేసేది కాదు. ఆ వాక్యాన్ని నీ భాషలో తీసుకోవాలా. ప్రభావం పడింది నీ మీద, అందుకనే బైబిల్ ప్రవక్త చెప్పినాడు ప్రభావం అని వర్తమానం చెప్పినాడు. అంటే ఏ ప్రభావంలో ఉండవు నువ్వు? మానవుడి యొక్క ప్రభావంలో. అవునా? నీ పైన సేవకుడి యొక్క ప్రభావంలో. ఆయన ఏది చెబితే అదే డిట్టో, ఏమి మార్పులే. జెరాక్స్ కాపీలుగా ఉండడానికి దేవుడు నిన్ను పిలవలేదు.